Okay, event handling in Java. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ సిస్టమ్స్లో మనం రకరకాల ఇంటర్ఫేస్ ఐటమ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఆ ఇంటర్ఫేస్ ఐటమ్స్ అంటే బటన్స్, టెక్స్ట్ బాక్సెస్ ఇట్లాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటాం ఒక అప్లికేషన్ డిజైన్ చేసేదానికి. మరి ఆ ఇంటర్ఫేస్ ఐటమ్స్ తోటి ఇంటరాక్షన్ పెట్టుకునేదానికి, ఆ ఇంటరాక్షన్ వచ్చినప్పుడు ఫలాని యాక్షన్ మనం తీసుకునేదానికి ఇక్కడ సపరేట్గా ఈవెంట్ డ్రివెన్ మోడల్ జావాలో ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బటన్ క్లిక్ చేసాం మౌస్ తోటి. బటన్ క్లిక్ చేసినప్పుడు ఏ యాక్షన్ రావాలి అనేది మనం ఈవెంట్ డ్రివెన్ మోడల్ ద్వారా చెప్పొచ్చు అనమాట. మరి ఇక్కడ ఈవెంట్ ప్రాసెసింగ్ మోడల్ హైరార్కీ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఈవెంట్స్ మెయిన్గా 4 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. యాక్షన్ ఈవెంట్, అడ్జస్ట్మెంట్ ఈవెంట్, కాంపోనెంట్ ఈవెంట్, ఐటెం ఈవెంట్. అట్లానే అడ్జస్ట్మెంట్ ఈవెంట్ కింద మళ్ళీ కంటైనర్ ఈవెంట్, ఇన్పుట్ ఈవెంట్, ఫోకస్ ఈవెంట్, విండో ఈవెంట్. ఇన్పుట్ ఈవెంట్ కింద కీ ఈవెంట్, మౌస్ ఈవెంట్. అంటే మనం ఏ ఇంటర్ఫేస్ ఐటమ్ తోటి మనం ఇంటరాక్ట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి కరస్పాండింగ్ ఈవెంట్ రైజ్ అవుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్షన్ ఈవెంట్, బటన్ ప్రెస్ చేసాం అప్పుడు యాక్షన్ ఈవెంట్ వస్తుంది. అదే కీబోర్డ్లో టైప్ చేస్తున్నాం, కీ ఈవెంట్ వస్తుంది, ఇన్పుట్ అనమాట. మౌస్ తోటి ఇంటరాక్ట్ చేస్తున్నాం, మౌస్ ఈవెంట్ వస్తుంది. అట్లా కరస్పాండింగ్ ఈవెంట్ అనేది కరస్పాండింగ్ ఇంటర్ఫేస్ ఐటము లేదంటే డివైజెస్ ఏవైతే వాడుతున్నామో వాటిని బట్టి ఆ కరస్పాండింగ్ ఈవెంట్ అనేది రావడం జరుగుతుంది. మరి ఈ పర్టికులర్ ఈవెంట్ వచ్చినప్పుడు ఆ ఈవెంట్ని ఫైండ్ అవుట్ చేసి హ్యాండిల్ చేసేదానికి ఏ ఈవెంట్ వచ్చింది, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎట్లా టేకప్ చేయాలి ఆ ఈవెంట్ని అనేదానికి ఇక్కడ ఈవెంట్ లిజనర్స్ అనేటివి ఉన్నాయి. అవే ఇక్కడ యాక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బటన్ ప్రెస్ చేసినప్పుడు వచ్చేది యాక్షన్ లిజనర్. అట్లానే అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు అడ్జస్ట్మెంట్ లిజనర్, కంటైనర్ లిజనర్, ఫోకస్ లిజనర్, ఐటమ్ లిజనర్, కీ లిజనర్, మౌస్ లిజనర్, మోషన్ లిజనర్, టెక్స్ట్ లిజనర్, విండో లిజనర్. ఇట్లా కరస్పాండింగ్ లిజనర్స్ ఆ యొక్క కరస్పాండింగ్ ఈవెంట్ వచ్చినప్పుడు ఆ ఈవెంట్ని టేకప్ చేసి దానికి కరస్పాండింగ్ కోడ్ని ఎట్లా రైజ్ అప్ చేయాలనేటివి చూస్తాయన్నమాట. మరి యాక్షన్ లిజనర్ దేనికి వస్తుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. యాక్షన్ లిజనర్ బటన్కి కానీ, లిస్ట్కి కానీ, మెనూ ఐటమ్ కానీ, టెక్స్ట్ ఫీల్డ్కి కానీ వస్తుంది. అట్లానే ఐటమ్ లిజనర్ అనేది దేనిని హ్యాండిల్ చేస్తుందంటే చాయిసెస్ని, చెక్ బాక్సెస్ని, లిస్ట్ని హ్యాండిల్ చేస్తుంది. అట్లానే విండో లిజనర్ డైలాగ్ బాక్సెస్ని, ఫ్రేమ్స్ని, వాటిలో వచ్చే ఈవెంట్స్ని టేకప్ చేస్తుంది. అట్లానే కాంపోనెంట్ లిజనర్ అనేది ఈ కింద చెప్పిన వీటిలన్నిటిని కూడా టేకప్ చేస్తుంది. ఇట్లా ఆయా లిజనర్స్ ఆయా ఈవెంట్స్ని టేకప్ చేస్తాయి. మరి మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఇవి ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం, తర్వాత రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ చూస్తాం. సో ఫస్ట్ ఈ ఈవెంట్ ప్రాసెసింగ్ మోడల్ అనేది AWT ప్యాకేజ్లోనే ఉంది. AWTని మామూలుగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. AWTలో ఈవెంట్ .star అని చెప్తే ఈవెంట్ ప్రాసెసింగ్ మోడల్ మన ప్రోగ్రాంలో యూజ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుందన్నమాట. మరి ఇక్కడ చూడండి, ఎక్స్టెండ్స్ యాప్లెట్ ప్రోగ్రామింగ్ నే చేస్తున్నాం. ఇంప్లిమెంట్స్ యాక్షన్ లిజనర్ని ఈ ప్రోగ్రాంలో ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. దానికి సంబంధించిన అంటే ఇది యాక్షన్ లిజనర్ అనేది ఇక్కడ ఇంటర్ఫేస్ అనమాట. ఈ ఇంటర్ఫేస్కి సంబంధించిన కోడింగ్ కింద రాయాలి. సరే, ఇక్కడ MSG అనే స్ట్రింగ్, బ్లాంక్ స్ట్రింగ్ తీసుకున్నాం. బటన్ క్లాస్కి 3 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం. ఎస్, నో, మేబీ అనే 3 ఆబ్జెక్ట్స్. మూడిటికి కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఎస్ ఈక్వల్ టు బటన్ ఆఫ్ ఎస్, అదే నో ఈక్వల్ టు బటన్ ఆఫ్ నో, మేబీ ఈక్వల్ టు న్యూ బటన్ ఆఫ్ అన్డిసైడెడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆ మూడిటిని కూడా యాడ్ చేసాం. దేనికి
డిఫాల్ట్ ఫ్రేమ్కి యాడ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఎస్ డాట్ యాడ్ యాక్షన్ లిజనర్ దిస్, అట్లానే నో డాట్ యాడ్ యాక్షన్ లిజనర్ దిస్, అట్లానే మేబీ డాట్ యాక్షన్ లిజనర్. అంటే ఈ బటన్స్కి కరస్పాండింగ్ లిజనర్స్ ఏంటంటే యాక్షన్ లిజనర్. ఆయా బటన్కి ఆయా యాక్షన్ లిజనర్ని ఫస్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇదంతా కూడా ఇనిట్ అనే మెథడ్లో మనకి ఈ ప్రాసెసింగ్ రావడం జరిగింది. ఎప్పుడు ఏ బటన్ ప్రెస్ చేస్తామో అప్పుడు కరస్పాండింగ్ యాక్షన్ లిజనర్ రైజ్ అయ్యి, యాక్షన్ లిజనర్ వేకప్ అయ్యి, దానికి కరస్పాండింగ్ యాక్షన్ ఏం పర్ఫామ్ చేయాలి అనేది కింద చూడండి, యాక్షన్ పర్ఫార్మ్డ్ అనే మెథడ్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఎస్ బటనా, నో బటనా, మేబీ బటనా మనం ప్రెస్ చేసిందనే దాన్ని బట్టి కరస్పాండింగ్ యాక్షన్ ఈవెంట్ వస్తుంది. యాక్షన్ ఈవెంట్కి ఈ అనే ఆబ్జెక్ట్ తీసుకున్నాం, స్ట్రింగ్ క్లాస్కి ఎస్టీఆర్ అనే ఆబ్జెక్ట్ తీసుకొని ఈక్వల్ టు ఈ డాట్ గెట్ యాక్షన్ పర్ఫార్మ్డ్, ఏ యాక్షన్ అయితే పర్ఫామ్ అయిందో దానికి కరస్పాండింగ్ స్ట్రింగ్ని దీంట్లో స్టోర్ చేసాం. సో ఎస్టీఆర్ డాట్ ఈక్వల్స్ ఎస్ అయితే, అంటే ఎస్ బటన్ మనం ప్రెస్ చేసుంటే ఎంఎస్జి అనే స్ట్రింగ్కి యూ ప్రెస్డ్ ఎస్ అని చెప్పేసి మెసేజ్ ఇస్తున్నాం. లేదంటే నో అయితే యూ ప్రెస్డ్ నో అని ఎంఎస్జి స్ట్రింగ్కి అసైన్ చేస్తున్నాం. లేదంటే యూ ప్రెస్డ్ అన్డిసైడెడ్ అని దీనికి అసైన్ చేస్తున్నాం. సో రీపెయింట్ అన్నాం, మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ రీపెయింట్ అన్నప్పుడు మళ్ళీ ఫ్రెష్గా పెయింట్ కావడం, డ్రా కావడం జరుగుతుంది. అంటే మళ్ళీ కొత్త స్ట్రింగ్ ఇక్కడ డ్రా అవుతుంది అనమాట. ఎంఎస్జి అనే దాని ద్వారా కరస్పాండింగ్ XY కోఆర్డినేట్స్లో ఆ యొక్క పెయింటింగ్ ఇది కానీ మనం ప్రెస్ చేసిన బటన్ బట్టి కరస్పాండింగ్ మెసేజ్ అనేది అక్కడ రావడం జరుగుతుంది. ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది మనకి. HTML చూడండి, 3 బటన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు యాక్షన్ దేని మీద మనం క్లిక్ చేస్తాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఎస్ క్లిక్ చేసాం, చూడండి యూ ప్రెస్డ్ అన్డిసైడెడ్ అని వచ్చింది. రాంగ్ కదా, యాక్చువల్గా ఎస్ అన్నప్పుడు ఎస్ రావాలి, కరస్పాండింగ్ మెసేజ్ అనేది రావాల్సి ఉంటుంది. ఓకే, చూద్దాం ఎక్కడ మనకి ఎర్రర్ వచ్చిందనేది క్లియర్గా చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎస్, నో, అన్డిసైడెడ్ అనేటివి ఆ 3 కూడా కేస్ సెన్సిటివ్నెస్లో ఉన్నాయి. ఇక్కడ క్యాపిటల్ వై పెట్టాను, రాంగ్ అనమాట. కింద కంపారిజన్కి కంపేర్ చేసేటప్పుడు మనకి తేడాలు వచ్చాయి. సో వన్స్ అగైన్ కంపైల్ చేయండి. Okay, now you pressed S, no, undecided. సో కరస్పాండింగ్ బటన్ ప్రెస్ చేసినప్పుడు కరస్పాండింగ్ లిజనర్ యాక్టివ్ అయ్యి రీపెయింట్ కావడం జరుగుతుంది. కాబట్టి ఇంతకు ముందు ఉన్న మెసేజ్ పోయి మళ్ళీ ఫ్రెష్గా వేరే మెసేజ్ రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈవెంట్ పర్టికులర్ సిచ్యుయేషన్లో పర్టికులర్ ఈవెంట్ని మనం రైట్ చేసుకుంటాం.